సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో గత ప్రభుత్వ హయాంలో అయిన కేసుల విషయంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి హాజరయ్యారు. గౌరవెల్లి ప్రాజెక్టుపై గత ప్రభుత్వ హయాంలో పోరాడితే అక్కన్నపేట హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారని కేడం లింగమూర్తి తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, హక్కు శ్రీనివాస్తో పాటు ఇంకా 12 మందిపై కేసులు పెట్టారన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపై గత ప్రభుత్వం అక్రమంగా దాడులకు పాల్పడిందని, వారికి మద్దతుగా నిలిచినందుకు తమపై కేసులు పెట్టిందన్నారు. ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ భూ నిర్వాసితులకు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేలా కృషి చేస్తున్నామన్నారు. కేసులు మా మీద ఉంటే వాళ్ళ అటెండెన్స్కి రావడం జరిగింది. ఒక కేసులో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఇంకో కేసులో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు, ఇంకో కేసులో 14 మంది, 3 కేసులలో ఒక దాంట్లో 8 మంది, ఒక దాంట్లో 10 మంది, ఒక దాంట్లో 14 మంది ఉండడం జరిగింది. 2022 నుంచి 23 వరకు పెట్టినటువంటి కేసులు ఇవి. గౌరవెల్లి ప్రాజెక్టు తొందరగా కట్టుమన్నందుకు ఈ కేసులు పెట్టడం జరిగింది. వంట వార్పు చేస్తే మళ్ళీ ఒకసారి వంట వార్పు చేయొద్దు, మనం కోర్టును ప్రభుత్వాన్ని గౌరవించాలి అని అప్పుడు చెప్తే మా మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. తర్వాత అప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ మీద ఆ ఊరోళ్ళు బాగా బాధపడి దాన్ని ముట్టడిద్దామని వస్తే అందరిని ఆపడం జరిగింది. దానికి సంబంధించిన కేసులు కూడా పోయిన శ్రీధర్ ఎస్ఐ గారు లాఠీ పట్టుకోకుండా నల్ల పైపులు పట్టుకొని పేపర్ స్టేట్మెంట్లలో ఫోటోలు ఉన్నాయి పట్టుకొని అక్కడ ఆ ఊరోళ్ళని కొట్టడం కూడా జరిగింది. గౌరవెల్లి నిర్వాసితులను అర్ధరాత్రి దొంగల లెక్క లైట్లు బాగేసి లాఠీచార్జ్ చేసి వాళ్ళని బలవంతంగా ఈడ్చుకొచ్చి హుస్నాబాద్ డబుల్ బెడ్రూమ్లలో పెట్టడం జరిగింది. తర్వాత చాలామంది వాళ్ళ చుట్టాల ఇళ్ళల్లో కూడా పోవడం జరిగింది. అంత నిరంకుశంగా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ఎమ్మెల్యే సతీష్ బాబు పోలీసుల ద్వారా దౌర్జన్యం చేయించడం జరిగింది. అప్పుడున్న ఒక సిఐ గారు ఎగిరెగిరి వాళ్ళని తనుడు జరిగింది. అదంతా పేపర్కి వచ్చింది. బాధితులుగా కోట్ల చుట్టూ తిరుగుతాను. మీరు పెట్టినటువంటి మేము గౌరవెల్లి గండిపల్లి కాడికి పోలేదు, మేము అక్కన్నపేట పోలీస్ స్టేషన్లో మా మీద కేసులు పెట్టారు. మేము హుస్నాబాద్లో దీన్ని తొందరగా కట్టాలని అంబేద్కర్ చౌరస్తాలో, మల్లచెట్టు చౌరస్తాలో ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, ఉపన్యాసాలు ఇచ్చినాం. దీన్ని తీవ్రంగా తీసుకుపోతామంటే వద్దన్నాం. మరి ఇలా మీరే ధర్నా చౌకబంద్ పెట్టారు, ఇంకా మీరే ధర్నాలు చేసే హక్కు లేదా అని కేటీఆర్ గారు ఏదో స్టేట్మెంట్లు ఇస్తారు. నేను అన్ని పౌర హక్కులు అన్నింటినీ రద్దు చేసి నిరంకుశ పాలన చేసి మహాసంటుల మీద కేసులు పెట్టి ఇలా మేము కేసుల చుట్టూ కోట్ల చుట్టూ తిరిగినా కూడా మళ్ళీ ఇప్పుడు ధర్నా చౌక్ను ఓపెన్ చేసింది ఈ ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ధర్నాలు చేసుకోవచ్చని హక్కు కలిగించింది. అయినా ఇంకో ఆవేశంగా ధర్నాలు చేయటం